హనీమూన్లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టైన సోనం రఘువంశీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో సోనం చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోనం బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఎవరు కిడ్నాప్ చేసి ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. అక్కడి నుంచే తాను తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పానని సోనం విచారణలో వెల్లడించారు. గాజీపూర్లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనంను అరెస్టు చేశారు. ఆమె తన ఫోన్ నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు. ఈ కేసులో సోనంతో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తున్న రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్ కు చెందిన కుష్వాహా సోనం సోదరుడు నడుపుతున్న ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు తెలిపారు. కొంతకాలంగా సోనంతో రాజ్ కుష్వాహాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని ప్రణాళిక ప్రకారమే ఆమె భర్తను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తోంది. మే 11న రాజా రఘువంశీకి సోనంతో వివాహం జరిగింది. 20న నవదంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారు. దాదాపు 11 రోజుల తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలోని ఒక జలపాతం సమీపంలో ఉన్న లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో ఇది హత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం సోనం కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆమె ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.